ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కొద్దికాల సమయంలో ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. కొద్దికాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని గురించి ఎదురు చూస్తున్నటువంటి మనందరి జీవితాలు ప్రభుత్వటువంటి వాగ్దానము ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ మాట ఈ విధంగా రాయబడి ఉంది. కాగా నీ దేవుడిని యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. అనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని. చివరి భాగం చాలా జాగ్రత్తగా వినండి. మీరు భాగ్యము సంపాదించుకొనుటకే మీకు సామర్థ్యము కలుగు చేసిన వాడు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. మనకు భాగ్యము సంపాదించబొట్టకు మనకు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. ఎందుకు మాటలు చెప్తున్నాడు అంటే, కొందరు తమ జీవితాల్లో మంచి గృహాన్ని దేవుని కృప వల్ల పొందుతారు, కొందరు మంచి ఉద్యోగాన్ని పొందుతారు, మంచి లైఫ్ లో ఉంటారు, మంచి సెటిల్ లైఫ్ లో హైఫా లైఫ్ లో ఉంటారు. ఇటువంటి భాగ్యము ఎవరిచ్చారు అని అంటే, కొంతమంది అంటే ఇక ప్రభువుని పూర్తిగా తెలుసుకోలేటువంటి వ్యక్తులు ఏమంటారంటే, నా జ్ఞానం అంటారు, నా స్కిల్ అంటారు, ఇట్ ఈస్ మై పొటెన్షియాలిటీ, ఇట్ ఈస్ మై స్కిల్. బట్ నేను అంటున్నాను, ఇట్ ఈస్ ఓన్లీ ద గ్రేస్. దేవుని మహిమ కలుగును గాక. మీ జీవితాల్లో పొందినటువంటి ప్రతి ఆశీర్వాదాలు, ప్రతి భాగ్యము కూడా అటువంటి సామర్థ్యము ఎవరిచ్చారని అంటే, సంపూర్ణ సామర్థ్యము కలిగినటువంటి యేసయ్య వలనే. నమ్మిన వారందరూ కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. కాబట్టి మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి భాగ్యము మన జీవితాల్లో పొందాలని, ఆ సామర్థ్యము కలుగు చేయటకు దేవుడే గొప్ప కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రభువా, మా జీవితాలు ఎన్ని ఆశీర్వాదాలు ప్రభువా మేము పొందాం, ఎంత భాగ్యాన్ని పొందాం. ఎందరికో లేనటువంటి ఆ భాగ్యము పొందేటువంటి ప్రక్రియలటువంటి సామర్థ్యము మీ వల్లనే కలిగిందని మేము నమ్మొచ్చు. లేని వారికి కూడా మీరు కలుగ చేతులు గాక నమ్మొచ్చు, విశ్వసిస్తాం. వాక్యం వచ్చిన ప్రతి జీవితాన్ని, కుటుంబాలను మీరు దీనికి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేసుకుందాం నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెనలు మెండుగా దయచేయబడును గాక. ఆమేన్.